సో మల్కాజ్గిరిలో చెక్కుల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరిగిన గొడవలకు సంబంధించి ఒక బీజేపీ లీడర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఆ రోజు ఏం జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఏం జరిగిందన్న ఆ రోజు? అంటే ఈ చెక్కుల పంపిణీ వల్లనే గతం నుంచి ఏమన్నా ఇష్యూ ఉందా మల్కాజ్గిరిలో? గతంలో ఎప్పుడు కూడా ఉండకపోతుండే, ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరిలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ఇష్యూలు స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు కూడా మా బీజేపీ కార్పొరేటర్ల పైన కూడా దాడులు చేశారు. మా పక్కన ఆర్యూబీ కోసం పోరాడుతున్నందుకు క్రెడిట్ మా బీజేపీకి వస్తున్నందుకు ఆయన మీద దాడి చేయించారు. గతంలో August 15 కార్పొరేటర్ శ్రవణ్ గారి మీద కూడా దాడి చేశారు. దాడిలో ఆయన కొత్త ఏం కాదు. మొన్న ఏంటంటే ఆయన టికెట్ అలా సుపుత్రుడికి ఇవ్వలేదని చెప్పేసి పార్టీ జంప్ అయ్యాను. పార్టీ జంప్ అయినప్పుడు ఇప్పుడైతే ఎవరైతే తన్నులు తిన్నారో, ఎక్సెప్ట్ చిన్న యాదవ్ గారు, ఎవరైతే తన్నులు తిన్నారో అందరూ వాళ్ళు ఈయనతో వెళ్ళకుండా ఉన్నందుకు ఆయనకు పగబట్టేశాడు. దాన్ని బట్టి వీళ్ళు కూడా అప్పట్లో జయన్నోలే. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది, ఎవరి రాజకీయం వాళ్ళది ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఉండడం అవసరం లేదు. ఆయన సొంత దానికోసం చూసుకొని పోయిండు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో వీళ్ళు ఉన్నారు. అది మీరేం చెప్తారన్న? ఆ రోజు జరిగిన సినారియో చూస్తే ఒక ఎమ్మెల్యే ఒక రౌడీలాగా వ్యవహరించడం అనేది మనం చూసాము. ఆ రోజు చూసిన మైనంపల్లి రోహిత్ ఏదైతే సవాల్ చేయడం కానీ, ఆయన చూసిన బిహేవియర్ కానీ మీరేం చెప్తారు? మల్కాజ్గిరి వాస్తవులుగా మీరేం చెప్తారు? రోహిత్కి మంచిగా అవకాశం ఇచ్చారు మెదక్ ప్రజలు. అయినా అక్కడ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి, కానీ ఇక్కడికి వచ్చి రౌడీజం చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అది ఇంకోటి, ఆ రోజు దాడి తర్వాత ఏంటంటే మా మల్కాజ్గిరిలో ఒక పెద్ద మనిషి, గాడ్ ఫాదర్ లెక్క అందరూ ఆయనను కలుస్తూ ఉంటారు. నా పేరు మండల్ రాధాకృష్ణరావు గారు. ఆయన దగ్గరకు వచ్చారు అందరు, పార్టీలకు అతీతంగా ఆయన దగ్గర ఎవరైనా వెళ్తారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఆఫీస్కి వచ్చి అప్పుడు సపోర్ట్ కోరడం కూడా జరిగింది. ఈ మైనంపల్లి హనుమంతరావు కూడా ఒకప్పుడు వచ్చి జరిగింది. అట్లా ఆయన దగ్గరికి ఇష్యూ వస్తే నార్మల్గా ఫ్రెండ్లీగా కాల్ చేస్తే ఇష్టం ఉన్న బూతులు మాట్లాడండి. బూతులు మాట్లాడితే ఎవరెందుకు పడతారన్న? రండి చౌరస్తాకి రండి చూసుకుందామంటే ఇక్కడ ఉన్న ఆ విషయం తెలుసుకొని మా మండల రాధాకృష్ణరావు గారు అభిమానులకు అందరూ తెలిసిపోయింది. ప్రతి ఒక్క కాలనీలో ఆయన సేవలు చేసిందే అందరు తెలిసిపోయి మల్కాజ్ చౌరస్తా దగ్గరకు వచ్చేసారు. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ సమస్యలు అవుతుంది, ప్రజలకు ఇబ్బంది కావద్దు అని ఒక మాట చెప్తే అయినా వాళ్ళకి సరే అని చెప్పేసి రిటర్న్ రావడం జరిగింది తప్ప వాళ్ళకి భయపడి ఏం రాలేదు. అది దాని తర్వాత వీళ్ళు వచ్చి షో ఆఫ్ చేసి కార్ బ్యానెట్ మీద కూర్చొని సీఏ ఎవరు అదెవరు ఇదెవరు అంటే అది కరెక్టేనా? ఒక పెద్ద మనిషి లెక్క ఆయన రిటర్న్ వచ్చింది. అగర్ ఆయననే నించుంటే ఇలా ఎంత పెద్ద గొడవలు జరుగుతుండే. పెద్ద మనిషి చేసుకుని వచ్చిండు. అగర్ ఆయననే ఇప్పుడు రౌడీ షీటర్ అంటున్నాడు. ఆయన రౌడీ షీటర్ అయి ఉంటే మల్కాజ్గిరిలో మైనంపల్లి అడుగు పెడుతున్నానా? ఇప్పటికి మీరు అర్థం చేసుకోవాలి, అడుగు పెడుతున్నానా? ఆయన గతంలో టికెట్ ఆశించింది టీడీపీ నుంచి, కూటమికి నుంచి బీజేపీకి వచ్చింది. మా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకి వచ్చింది. అప్పుడు వన్ సైడ్గా సపోర్ట్ చేశారు బీజేపీ కూడా. ఆయన ఎవరు కూడా ఎప్పుడు ఈ చిల్లరగా పోయి కాలు మొక్కి టికెట్లు ఎప్పుడు అవసరమైతే కాళ్ళు లేదంటే జుట్టు పట్టుకునే గుణం కాదు. టికెట్ రాకున్నా ఏం రాకున్నా ప్రజలకి సర్వీస్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మల్కాజ్గిరిలో ఏదైనా సమస్యలు ఉన్నా ఏమున్నా పెద్ద మనిషి దగ్గరకు వచ్చి కూర్చుంటారు. ఆ పెద్ద మనిషి అన్ని పంచాలు చెప్తూ ఉంటాడు. అది ఆయన నేచర్. అంతేగాని రాజకీయం కోసం, రాజకీయ బలం కోసం ఎప్పుడు కూడా ఎవరి కాలు మొక్కలేడు ఈయన లెక్క. అది ఆయన వ్యక్తిత్వం. ఇప్పటికి కూడా కనీసం సారీ చెప్పే పరిస్థితి కనపడట్లేదు కదా, ఇంకా రెచ్చగొట్టే ధోరణే కనపడతా ఉంది మైనంపల్లి మాటలు చూస్తూ ఉంటాయి. దీని మీద మీరేం చెప్తారు? ఆయన సారీ చెప్పరండి. ఆయన సారీ ఎప్పుడు చెప్తాడు? మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఏమనైతే మళ్ళీ బీఆర్ఎస్లో కాలు పెట్టుకుంటాడు, లేదంటే బీజేపీలో కాలు పట్టుకుంటాడు. ఆయనకు అవసరం ఉన్నప్పుడే కాలు పట్టుకుంటాడు, ఉటప్పుడు పట్టుకోడు. ఉటప్పుడు అంతా రౌడిజం చేసి చూపిస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? తర్వాత ప్రజలు ఆయనకు బుద్ధి చెప్తారు. మళ్ళీ నేను నెగ్గి చూపిస్తా ఇక్కడ రకరకాల సవాల్ చేస్తూ ఉన్నాడు కదా ఆయన, మీరు యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? గతంలో బీజేపీ పైన దాడి జరిగింది, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ పైన దాడి జరిగింది. లోకల్ వాళ్ళంతా ఒకటి అవుతున్నారు ఆయన నిలగొట్టాలని చెప్పేసి. ఇంకెక్కడ గెలుస్తాడండి? ఇంకోటి ఏంటంటే మా పెద్ద మనిషి మీదనే నోరు బారేసుకున్నాడు. గెలవనిస్తాడా? ఆల్రెడీ ఛాలెంజ్ చేసేసిండు, అయిపోయింది. మల్కాజ్గిరిలో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి అనేది ఇప్పుడు. ఇంకొకటి సాయి అనే పేరు వినపడతా ఉంది కదా ఈ గొడవ సంబంధించి, మరి ఎవరు ఆయన, ఏంటి ఆయనకి సంబంధించి? సాయి అనేటోడు కూడా తెలియదు. నేను నిన్న ఒక వీడియో చూస్తుంటే మా ఎంపీ ఈటల రాజేందర్ గారిని కూడా వాడు ఏదో ఇష్టం ఉన్నట్టు తిడుతున్నట్టు ఒక వీడియో చూసిన. వాడు చిల్లరగా ఎవడో తెలియదు, ఏడుంటుందో తెలియదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అందరి కోసం. ఆ సాయి ఒక మొత్తం రౌడీలను ఎంకరేజ్ చేస్తుండు. ఆ సాయి అనేటోడు పోరాడు.
వానికి ఏదో చెప్పి ఇప్పుడు పెద్ద మనిషి కాల్ చేసినప్పుడు అరే మనోడే అని చెప్పి తర్వాత మాట్లాడదామన్నా నేను లేనన్నా ఒకటి మాట్లాడాలి. ఆ చిల్లర మాటలు ఇప్పుడు కార్పొరేటర్ ప్రోటోకాల్ ఉంటుంది. వాడు ఏమైనా కార్పొరేటర్ ఏమైనా చేసిండా కంటాక్ట్ చేసిండా వాని చేయరెందుకు ఇస్తారండి? ఒక పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, నేను ఒక సామాన్యులకే చెప్తున్నా, వాని చేరేస్తారు ఎవరన్నా? అక్కడ బోనాలు చెక్కులు పంపిణీ ప్రోటోకాల్ ద్వారా జరుగుతుంది. కావాలని ఇదంతా జరిగింది, కావాలని రెచ్చగొట్టే విధంగా చేసారు. పోలీసులు కూడా మొత్తం గవర్నమెంట్ ఉందని చెప్పి వాళ్ళకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. ఈరోజు మళ్ళీ మీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఈరోజు ఈటల రాజేంద్ర గారిది కూడా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. మీరేం చెప్తారు దాని మీద రియాక్షన్ ఏంటి? ఈటల రాజేంద్ర వర్సెస్ బండి సంజయ్ అని ఒక ఇష్యూ నడుస్తుంది. అలా ఏం లేదండి, అందరు పార్టీ జెండా కోసం పనిచేస్తారు, అందరూ ఐక్యమత్యంతోనే పనిచేస్తారు తప్ప ఇవన్నీ పుకార్లు చెప్తూ ఉంటారు మా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని చెప్పేసి, అంతే తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ. రైట్.